కేవలం ఆర్థిక పరమైనటువంటి అంశమే కాదు, రాజకీయ పరమైనటువంటి అంశం కూడా ఇది. అందుకోసమే ఇది కేవలం గుర్తించి ఇచ్చేటువంటిది భిక్ష అనుకుంటే చాలా పొరపాటు. అది చాలా ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ సమస్యగా గుర్తించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎత్తిపడుతూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇందులో 15 నుంచి 1000 కోట్లతో తెలంగాణ సంక్షేమ కమిషన్ ఏర్పరచాలి. 16 తెలంగాణ సాంస్కృతిక యూనివర్సిటీ నెలకొల్పి కవితలు, తెలంగాణ ఉత్పత్తి విధానాలపై విస్తృతంగా పరిశోధనలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ జానపద సాహిత్యాన్ని, కళారూపాలను నిక్షిప్తం. 17 ఆద్య కళా కేంద్రానికి 5 ఎకరాల భూమి కేటాయించాలి. 18 తెలంగాణ రాజకీయ జేఏసీతో పాటు జర్నలిస్టులు, మహిళలు, కార్మికులు మొదలగు వారందరికీ రిపోర్టులను పరిగణలోనికి తీసుగా గుర్తించాలి. సంక్షేమం ఇక్కడ ఉంటున్నామని లోపల వేరే పనులు చేస్తుంటారు. అందువలన తెలంగాణ శత్రువులు ఎవరో, తెలంగాణ మిత్రులు ఎవరో ఇప్పుడు గమనించి మసులుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, హైదరాబాద్ను 2వ రాజధానిగా చేస్తాము అని అంటున్నారు. 2వ రాజధానిగా ఏం చేస్తారు? కేంద్ర ఆధీనంలో తీసుకుంటారు. హైదరాబాద్ను కేంద్ర ఆధీనంలో తీసుకుంటే మరి ఈ తెలంగాణ ఆదాయము, తెలంగాణ వనరులు ఏమైపోతాయి? ఈ విషయం గురించి మాట్లాడారు. ఇట్లా శత్రువుకు పొంచి చట్ట ప్రక్రియ ప్రకారంగా జరగలేదు అని కేంద్ర పాలక వర్గాలు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. దాన్ని బిల్లు ఆమోదం చేసిండ్రు, చట్ట ప్రకారం జరగలేదు, అసలు ఇది సరైనది కూడా కాదు అని దానికి ఏం పునాదులు వేస్తున్నారు? ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ తెలంగాణను ఏకరాష్ట్రంగా చేస్తామనే ఉద్దేశం లోపల ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. అందువలన తెలంగాణ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఈ ఉద్యమం ఈ విధంగా కొనసాగాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనం ముందుకు పోతున్నాం. మనం చూస్తున్నాం, ఎప్పుడో ఒక 4-50 దశాబ్దాలకి 5 దశాబ్దాల క్రితం తాకట్లో భారతదేశం అని ఒక మహనీయుడు టిఎన్ గారు ఓ పుస్తకం రాసిండ్రు. అప్పుడు వేలల్లో, వందలలో అప్పు ఉంటే ఇప్పుడు వేల కోట్లు, లక్షల కోట్లకు వచ్చింది. దాదాపు ఈరోజు భారతదేశము 20 లక్షల కోట్ల అప్పుకు తయారై ఉన్నది. అంటే తాకట్లోకి పూర్తిగా దేశం నెట్టబడుతుంది. అందులో భాగంగా మనం కూడా ఈ దేశ ప్రజలు, ఈ తెలంగాణ వాసులు అందరూ కూడా తాకట్లోకి పోతున్నాం. తాకట్లోకి వచ్చి సామ్రాజ్యవాదులు దీన్ని మొత్తంగా వశపరుచుకొని ప్రజలను కూడా పాతకాలంలో రోజుల్లాగా మా అప్పుల కింద మేము చెప్పినట్టు పనిచేయాలని, బానిసల్లాగా పనిచేయాలని మళ్ళీ బ్రిటిష్ వలసవాదంలాగా వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. అందువల్లనే ఈ ఉద్యమం ఇంకా ఉధృతం కావాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు వృథాభక్తిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కన్నీటి తులుపుగా మీ ఉద్యమకారులను గుర్తిస్తాం, ఉద్యమకారులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం, మీ ఉద్యమానికి మేము చేయూతనిస్తాం అని ఈ కమిటీని వేసి, కమిటీ ముందు మీ డిమాండ్లను, మీ ప్రతిపాదనలు పెట్టండి అని వాళ్ళు కట్టుతూర్పు చర్యగానే చెప్పింది. ఎవరికి సమాచారం సరిగ్గా లేదు. ఇంతకుముందు హనుమాన్ గారు అన్నట్లు అందులో భాగంగా ఇప్పుడు ఈ టఫ్ అనేది నిన్న సమావేశం జరిపి ఉద్యమకారులతోటి కొన్ని ప్రతిపాదనలు మీ ముందు పెడుతున్నామని వారికి ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఆ ప్రతిపాదనలు వాగ్దానాలన్నీ అమలు జరపాలని, కాంగ్రెస్ ప్రభుత్వం కేసులన్నీ ఎత్తివేయాలని, అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని, సో అమరవీరుల పేరు మీద తర్వాత ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించిన సమస్యల మీద పోరాడే అసలు భాషల వారి స్మారక చిహ్నాలు పెట్టాలని, ఇట్లా అనేక పోడు భూములు ప్రజలకు ఈ అటవీ పోడు భూములని ట్రైబల్ ఏరియాలో పూర్తిగా వారికి చెందాలని, పట్టాలు ఇవ్వాలని, ఇట్లాంటి 16 డిమాండ్లతోటి ఈరోజు మరి వారిని కలవడం జరుగుతుంది. ఈ డిమాండ్లన్నీ నెరవేరాలని మరి వాళ్ళని అడగటమే కాకుండా ఈ డిమాండ్ నెరవేరే విధంగా టఫ్ అనేది పోరాటం కొనసాగిస్తుంది. మిలిటెంట్ పోరాటం చేసిన టఫ్కు విమలక్క లాంటి ఉద్యమకారులు ఉన్నారా? మరి అట్లాంటి టఫ్లో విమలక్కకి కూడా మేము ఉస్మానియాలో విద్యార్థి ఉద్యమాన్ని వెనుకొని నడిపినాం. చాలా కీలకంగా ఉస్మానియా విద్యార్థి ఉద్యమాన్ని నడిపిన వ్యక్తులం మేము. మాకు లేదు ఇన్ఫర్మేషన్. తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక భూమిక పోషించింది విద్యార్థి ఉద్యమం. ఇలా విద్యార్థి ఉద్యమం లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు.
అట్లాంటి పరిస్థితులలో విద్యార్థి ఉద్యమాన్ని అంత బలోపేతంగా నడిపిన ప్రొఫెసర్లకు ఆయన ప్రొఫెసరే కదా, మరి ఆయనకు తెలియదా? వినోద్ కుమార్ అని ఒక ప్రొఫెసర్ ఉద్యమంలో ఉన్నాడు, ఆయన సామాజిక తెలంగాణ జేఏసీ చైర్మన్గా పనిచేసిండు, అట్లాగే టఫ్లో వైస్ చైర్మన్గా ఉన్నాడు. వీళ్ళంతా కలిసి ఉద్యమం చేసిందనే విషయం తెలియదా? విమలక్క పేరు తెలియదా? దిలీప్ గారి పేరు తెలియదా? మరి వీళ్ళకి ఎవరికి కూడా మాకెవరికి కూడా కానీ అంటే ఫోన్ చేశారు తప్ప అధికారికంగా పిలవడం కానీ చేయడం కానీ జరగలేదు. సో అందుకే ఇవాళ కోదండరాం చేసి మాత్రమే ఉద్యమాలు చేయలేదు, అంతకంటే ముందు మేము ఈ ఉద్యమాన్ని ఉద్యమ చేసి రూపంలో మొదట ప్రారంభించినాము. తర్వాత టఫ్ మాకంటే ముందు ప్రొఫెసర్ జాదవ్ గారు ఐక్యవేదిక ఆధ్వర్యంలో అలాగే టఫ్ కార్యక్రమం నిర్వహించింది. ఈ అసలు అత్యంత కీలక భూమిక పోషించింది ఇవాళ టఫ్. తెలంగాణ ఉద్యమంలో మిలిటెంట్ పోరాటం చేసింది టఫ్. ఇలా తెలంగాణ ఆవిర్భావం తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ టఫ్ అంటే చాలామంది తెలియకపోవచ్చు, మర్చిపోయిందేమో. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఇలా చాలా అత్యంత కీలక భూమిక పోషించింది. ఇవాళ చైర్మన్ గారి కమిటీ మెంబర్లకు అడుగుతున్నాం, ఆ కమిటీలో స్థానం లేదు, ఆ కమిటీలో ముస్లింలకు స్థానం లేదు, ఆ కమిటీలో కీలక భూమిక పోషించిన మాదిగ కమ్యూనిటీకి స్థానం లేకుండా పోయింది. మరి ఇంకా మిగతా వర్గాలకు కూడా అక్కడ కూడా పోయింది. కనీసం ఆ కమిటీలో లేకపోయినా సరే గుర్తింపు ఉండాలి కదా, అన్ని వర్గాలకు గుర్తింపు ఉండాలి, అన్ని ఉద్యమ సంస్థలకు గుర్తింపు ఉండాలి, విద్యార్థి సంస్థలకు గుర్తింపు ఉండాలి. ఇవేమి లేకుండా ఇష్టారాజ్యంగా చేస్తే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక రెండవ ప్రతిపాదన ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే కేసులు విద్యార్థులకు ఇప్పటికీ కేసుల పాలై చాలా మందికి ఉద్యోగాలు రాకుండా పోయినాయి. అక్కలాంటి వాళ్ళ మీద పెద్ద కేసులు పెట్టి ఇప్పటికీ కూడా వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరి ఎట్లాంటి వాళ్ళ మీద కేసులు ఎత్తేస్తానని అప్పుడు కేసీఆర్ చెప్పాడు, కానీ ఒక్క కేసులు ఎత్తేయలేదు. అలాగే ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కూడా కేసులు ఎత్తేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి విమక లాంటి వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులను, విద్యార్థి ఉద్యమ నాయకుల మీద పెట్టిన అక్రమ కేసులను ఖచ్చితంగా వెంటనే ప్రభుత్వం ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ అమర వీరులను గుర్తించి వారి కుటుంబానికి ఒక ఉద్యోగం లేదా భూమి లేదా ఉపాధి అవకాశం కల్పించాలి. ప్రతి కుటుంబానికి ₹1 కోటి నగదు పారితోషికం, ₹1 కోటి అమౌంట్ క్యాష్ అమౌంట్, అలాగే అమరుల తల్లికి పెన్షను. తెలంగాణ ఉద్యమంలో ఊరూరున దాదాపు 12,700 గ్రామాలను తన కాలి గజ్జతో, పాటతో, ఆటతో నిజంగా తెలంగాణ ఉద్యమాన్ని పైకి లేపినంటే విమలక్క. టఫ్ ద్వారా, టఫ్ అరుణోదయ సంస్కృత. కానీ మినిస్టర్లకేమో జీతాలు పెరిగినాయి, ఎమ్మెల్యేలకు జీతాలు పెరిగినాయి, గత ప్రభుత్వం చేసింది. ఇక ఎమ్మెల్సీలకు కూడా పెరిగినాయి, సీఎం కూడా పెంచుకున్నాడు. అరే కనీసము మీకు ఉద్యోగాలు పెరిగినప్పుడు ఆ నిరుద్యోగ సమస్యను ఎందుకు మీరు నిరుద్యోగులకు ఇచ్చేయలేకపోయారు? ఈరోజు ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తామని, గత ప్రభుత్వంలో కూడా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ఇస్తామని చెప్పారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పన ఇస్తామన్నారు. మేము స్వాగతిస్తున్నాం. ఈ తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాలనేది ఏదైతే ప్రతిపాదన పెట్టిర్రో ఆ ప్రతిపాదనను ముందుకు మీకు ఇవ్వడానికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ టఫ్ ఏం చేసింది? మేము పాపం చేస్తామా? అరే తెలంగాణ ఉద్యమంలో ఎంఆర్ పార్టీ ఆఫీస్ బలగొట్టింది కోదండరామా? లేకపోతే ల్యాండ్ కౌన్సిల్ను దుమ్ముగా లేపింది ఏమైనా కేసీఆరా? లేకపోతే ఈ అంతా చేసింది టఫ్ ద్వారానే, మిలిటెంట్ ఉద్యమాలను తీసుకురావడం ద్వారానే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ ఇవ్వడానికి సాధ్యపడ్డది. అది టఫ్ ద్వారానే. నెక్స్ట్ 28లా రేవంత్ రెడ్డి గారు దిగిపోతారు. కాబట్టి మాకు కావలసినటువంటి హక్కులు ఏదైతే పోరాడుతున్నామో హక్కులు నెరవేర్చకుండా తెలంగాణ, ఇంతకుముందు ఒకసారి అన్నట్టు జై తెలంగాణ స్కూళ్ళల్లో కూడా వాడాం. 3 సంవత్సరాల బిడ్డకి ఇది ఏంటిరా అంటే జై తెలంగాణ అనేటోళ్ళు. ఉరుతలూగినటువంటి ఉద్యమాన్ని సలార్చడానికి
వారి ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి, వారి వ్యవసాయ కేంద్రములకు నీళ్లు తెచ్చుకోవడానికి మాత్రమే పనికొచ్చింది. కానీ సామాజిక తెలంగాణ రాలే. కావున దయచేసి సామాజిక తెలంగాణ రావాలంటే మరొకసారి పోరాడడం తప్పదు, మరొకసారి ఈ యొక్క అవినీతి పరులను దించేయక తప్పదు.